ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజశేఖర్తో నేను చెప్పిన విషయాలు చెప్పకు. దానివల్ల నీకే ప్రమాదం. అమ్మా ఒక్క నిమిషం. నందిని ఎక్కడుందో మీరే కనిపెట్టండి. కానీ నందినితో తప్పు చేసిన వాళ్ళని క్షమించమని చెప్పండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించి కాలచక్రాల్ని తీసుకురమ్మని నందినితో ప్రమాణం చేయించుకున్నది నేనే. నేనెలా క్షమించి వదిలేయమంటాను? మీ వేదన నాకు అర్థమవుతుందమ్మా. కానీ మనుషులు పగ తీర్చుకోవచ్చు, దైవాంశ సంబూతులు పగ తీర్చుకోవచ్చా? ఇది కక్ష తీర్చుకోవడం కాదు, ధర్మాన్ని కాపాడడానికి చేసే ధర్మయుద్ధం. నన్ను ముక్కలు ముక్కలుగా చేసినందుకు కూడా నేను బాధపడలేదు. నందినిని 20 సంవత్సరాలుగా పుట్టలో బంధించిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ నాగదేవత కాలచక్రాల్ని దొంగలించినందుకు శిక్ష అనుభవించే తీరాలి. కాలచక్రాలు నా రక్షణలో ఉన్నాయి. నా రక్షణను మీరి దొంగిలించినందుకు వాళ్ళు శిక్ష అనుభవించే తీరాలి. 20 సంవత్సరాల క్రితం పగని మీరింకా తలుచుకుంటూనే ఉన్నారా? మీరు పెద్ద మనసు చేసుకొని మా కుటుంబంలోని వాళ్ళని కాపాడండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు గడిచినా తప్పు తప్పే. నేను మరణించిన తర్వాత నేను నిర్విగర్భ సమాధిలో యోగ నిద్రలో ఉండాలనే ఉద్దేశంతో ఎవ్వరినీ శిక్షించలేకపోయాను. కానీ శిక్షించడానికి నందిని ఉంది. నందినికి నేను అవకాశం ఇస్తేనే కదా పగ తీర్చుకుంటుంది. నువ్వు అవకాశం ఇవ్వక్కర్లేదు. నందిని కార్యాన్ని సాధించడానికి ప్రకృతి తనకి శక్తినివ్వబోతోంది. పోయిన అమావాస ఉచ్చగడియల్లో నందిని శక్తి నాగుగా అద్భుతమైన శక్తులతో ఉంది.